హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చలికాలం అయితే వచ్చేసింది. ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది. చలికాలంలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రమే ఈ టిప్స్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు ఎక్కువగా సర్ది, జలుబు, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి కదా. నేనైతే మా పిల్లలకు ఇదిగోండి వాముని ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని కట్ చేసి అలా పొడవుగా తీసుకొని వాముని అందులో ఇలాగా రౌండ్గా ఒక దండలాగా అల్లుకోవాలి, కట్టుకోవాలి, ముళ్ళు వేసుకోవాలి. ఎంతవరకు అంతే అంతవరకు చిన్నపిల్లలకు ఇదంతా కట్టేసుకోవాలి. మొత్తం ఎంత లెంతో పిల్లలకు ఫస్ట్ చూసుకోవాలన్నమాట. లెంత్ చూసుకొని ఇది మొత్తం కట్టేసుకొని ఈ దండని పిల్లల మెడలో వేస్తే సర్ది, దగ్గు ఇలాంటివి ఏమున్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. తొందర తగ్గిపోతుంది. ఇది హోమ్ రెమెడీ అన్నమాట. నేనైతే మా పిల్లలకు ఇదే వేస్తాను. ఎందుకంటే మా పెద్ద పాపకు నాకు తెలియదు. చిన్న పాప తర్వాత సర్ది బాగా ఎక్కువ వచ్చేది మా చిన్న పాపకి. ఆ పాపకి అప్పుడు వేడి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు పాపకి బాబుకి ఇద్దరికి కలిపి ఈరోజు నేను వేశాను. ఇది మీకు చూద్దామని మీకు ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మా పాపకి మా బాబుకి ఇద్దరికి కలిపి వేశాను నేను. ఇది మీరు ఖచ్చితంగా మీరు కూడా మీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇది ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే ప్రతిసారి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో ఇచ్చే మెడిసిన్కి పిల్లలు ఆ బాడీకి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ డోస్ ఎక్కువవుతుంది కదా. అందుకని అలా కాకుండా ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఇది ఇంట్లో చేసుకునే రెమెడీ. ఫస్ట్గా చిన్నగా స్టార్ట్ అయినప్పుడే మనం ముందుగానే జాగ్రత్త పడడం కోసం నేను ఇది చేశానమాట. చూడండి, మా పిల్లలకి ఇద్దరికి కట్టాను. ఇదిగోండి, అయితే బాబుకి కట్టాను, పాపకు కట్టాను. ఫస్ట్ ఆ లెంత్ చూసుకోవాలి ఎంత ఉంది ఏంటనేది చూసుకొని అది చూశారు కదా. పాపకి మెడ దగ్గర వరకు ముళ్ళు వేసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళకైతే ఎక్కువ ముళ్ళు పడితే చిన్న వాళ్ళకైతేనేమో తక్కువ ముళ్ళు వేసేసుకొని చూసుకొని అది ఎంత స్మెల్ ముక్కుకు చూడండి అలాగ చూపిస్తున్నాను కదా, అలాగ వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత పిల్లలకు జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి.